అమరావతి జిల్లాల పునర్విభజనపై నేడు ఏపీ సచివాలయంలో మధ్యాహ్నం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 10న జరగనున్న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాకు, నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాకు, పెనమలూరును కృష్ణా జిల్లాలోనే కొనసాగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. అదనంగా మదనపల్లి, మార్కాపురంలను కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరులను కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. చెప్పండి నాకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, థ్యాంక్ యూ దేవిక. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన ఏదైతే జరిగిందో ఆ పునర్విభజన సమయంలో కొన్ని ప్రాంతాలని వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం జిల్లాలో కాకుండా వేరే చోట వేశారని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ ప్రచార సమయంలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏవైతే మీకు దూరంగా ఉన్నాయో ఆయా ప్రాంతాలని ఆ జిల్లాలకు మారుస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అద్దంకి కావచ్చు, అదేవిధంగా కందుకూరు కావచ్చు, ఇంకో పక్క నూజివీడు కావచ్చు, వీటిలన్నిటి మీద కూడా కొంత హామీ అయితే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దానికి అడుగులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఒక మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పటికే దీనికి సంబంధించి అనేక మంది ప్రజల నుంచి విన్నతులను కూడా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సెక్రటరియట్ లో పునర్విభజనపై మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలకు సంబంధించి పేర్ల మార్పులకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా చర్చించనున్నారు. రేపు సంక్రాంతి తర్వాత ఏదైతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామన్నారో ఆ జిల్లా నుంచి అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వినతులన్నీ కూడా తీసుకోవడానికి డిసెంబర్ వరకు కూడా వాళ్ళకి సమయాలు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మండలాల మార్పులకు సంబంధించి ప్రధానంగా ఈ నెల 10వ తారీఖు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాలను ఆ కేబినెట్ లో పొందుపరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎంతో చంద్రబాబు తోటి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా పరిగణలో తీసుకొని కొన్ని జిల్లాలని, కొన్ని రెవెన్యూ డివిజన్లని ఏర్పాటు చేసినట్లుగా కూడా ప్రతిపాదనలు వస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొత్తగా 6 జిల్లాల వరకు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. రంపచోడవరంతో పాటు మదనపల్లి, మార్కాపురాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరలను కూడా కొత్త రెవెన్యూ కేంద్రాలుగా కూడా ఏర్పాటు చేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. సో ఏదైనా కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు సంబంధించి జిల్లాలు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇప్పటి వరకు 26 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా 32 జిల్లాలను కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. కందుకూరు ప్రకాశం జిల్లాకు సంబంధించి కందుకూరు నెల్లూరుకు వెళ్లిన నేపథ్యంలో కందుకూరుని కూడా మళ్లీ తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కలిపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి అది వెనకబడ్డ ప్రాంతం కాబట్టి దాన్ని జిల్లాగా డెవలప్ చేసే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల హామీలో కూడా మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో అటు మార్కాపురం కూడా జిల్లాగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క గిరిజనులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా గిరిజనులు
తోడ్పాటు అందియాలనే ఉద్దేశంతో గిరిజనులకు సంబంధించి కూడా కొత్త జిల్లా ఉండే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రంపచోడవరాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా రెవెన్యూ డివిజన్ గా కూడా అద్దంకి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఉండాల్సిన అద్దంకి బాపట్లలో ఉంది. ఇప్పుడు దాన్ని ప్రకాశం జిల్లాలో తీసుకొచ్చి దాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసే అంశాలను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది దేవిక. టోటల్ గా మొత్తం అంతా కూడా జిల్లాలకు సంబంధించి ఒక కొత్త జిల్లా ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కొలిక్కొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా రేపు కేబినెట్ లో 10వ తారీఖు జరిగే కేబినెట్ లో పొందుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.